హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎప్పుడో ఒకప్పుడు మీకు ఈ డౌట్ వచ్చే ఉంటుంది. మైనస్లో ఉన్న లేజర్ అమౌంట్ని పే చేయకపోతే ఏమవుతుంది, లేదా యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జ్ని పే చేయకపోతే ఏమవుతుంది అని. ఈ వీడియోలో మీ రెండు డౌట్లు పర్మనెంట్గా సాల్వ్ అవుతాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ముఖ్యమైనది, ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రెండ్స్, మీకు తెలుసు లేజర్ అమౌంట్ మైనస్లో ఉంది అంటే మనం లోన్ తీసుకున్నామని అర్థం. ఇంకా ఆ లోన్ని ఏంజల్ బ్రోకింగ్ తిరిగి వసూలు చేస్తుంది. ఒకవేళ మనం ఆ లోన్ని పే చేయకుంటే, ఇంకా ఇతర ఛార్జెస్ని మనం పే చేయకుంటే, అంటే యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జ్, షార్ట్ ఫాల్ అమౌంట్ అలాంటివి మీరు ఇక్కడ చూడొచ్చు. ఏంజల్ బ్రోకింగ్ ఛార్జెస్లో, అదర్ ఛార్జెస్లో, ఆప్షన్స్లో మీకు ఈ కాలం కనిపిస్తుంది. ఇక్కడ ఏమని రాసిందంటే, మీరు ఛార్జెస్ని పే చేయకుంటే, లేదా లేట్ చేస్తే, లేదా డ్యూ డేట్లోగా పే చేయకుంటే 1.5% పర్ మంత్కి ప్రతి 15 రోజులకి వసూలు చేస్తారు. మీరు ఎంత లేట్ చేస్తే అంత ఛార్జెస్ పెరుగుతూ ఉంటాయి. ఒకవేళ మీరు ఈ ట్యాక్స్ని పే చేయకుండా ఇగ్నోర్ చేస్తే, ఈసీఎస్ సిస్టమ్ అనే ఒక కొత్త రూల్ ద్వారా బ్రోకర్ డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్ నుండి వాళ్ళ ఛార్జెస్ని విత్డ్రా చేసుకుంటాడు. లేదా బ్రోకర్ మీ సివిల్ స్కోర్లో ప్రాబ్లం చేస్తాడు. అందువల్ల మీరు ఎప్పుడైనా లోన్ తీసుకున్నా లేదా ఏదైనా ఫైనాన్షియల్ వర్క్ చేస్తే మీకు యావరేజ్ కన్నా ఎక్కువ ఇంట్రెస్ట్ పే చేయాల్సి వస్తుంది. ఫ్రెండ్స్, మీరు మీ అన్ని ఛార్జెస్ని పే చేయడం ఉత్తమంగా ఉంటుంది. ఛార్జెస్ కట్ అయ్యేంత వరకు వెయిట్ చేయకండి. ఒకవేళ మీరు మీ డీమ్యాట్ అకౌంట్ని వాడకుండా ఉంటే దాన్ని క్లోజ్ చేయించండి. అప్పుడే మీరు ఫ్యూచర్లో ఎలాంటి అనవసరమైన ఛార్జెస్ కట్టకుండా ఉంటారు. ఫ్రెండ్స్, ఈ ఛానల్లో మేము అప్లోడ్ చేసే వీడియోస్ తక్కువ టైం ఉంటాయి. ఎందుకంటే మీకు తక్కువ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ అందించి మీ విలువైన సమయాన్ని వృధా చేయకూడదు అని. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ కోసం నా ప్రయత్నం మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న గంట సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.